నిజం న్యూస్ కి స్వాగతం. వనపర్తి జిల్లా కేంద్రంలోని నేడు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన అవగాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన వనపర్తి ఎమ్మెల్యే తుడి మేఘారెడ్డి. అవగాహనతోనే ఎయిడ్స్ నిర్మూలించవచ్చునని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఎయిడ్స్ నియంత్రణపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని, ఎయిడ్స్ అంటువ్యాధి కాదని బాధితులకు ధైర్యం నింపాలన్నారు. వనపర్తి గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రిలోని లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్ ను ప్రారంభించిన వనపర్తి ఎమ్మెల్యే తుడి మేఘారెడ్డి వనపర్తి పట్టణంలోని గోపాల్పేట్ రోడ్లోని ప్రభుత్వ ప్రసూతి జనరల్ ఆసుపత్రిని, అలాగే నూతనంగా ఏర్పాటు చేసిన ఓపీ రిజిస్ట్రేషన్ కేంద్రం, ఫార్మసీ, ఆక్సిజన్ ప్లాంట్, అలాగే లేబర్ రూమ్, ప్రసూతి గది, నియోనాటికల్ కేర్ కేంద్రాలను కూడా ప్రారంభించిన వనపర్తి ఎమ్మెల్యే తుడి మేఘారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి అలాగే రోగులకు మెరుగైన వైద్యం అందించారని వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి డాక్టర్లకు సూచించారు. అక్కడ ఉన్నట్టు నియోనేటల్ అయింది. ఓకే వాళ్ళకి డైలీ అడిక్వేట్ వెయిట్ గెయిన్ ఉంటుంది. వాళ్ళకి 4 days నుంచి కన్సిస్టెంట్గా ఉంటుంది. కాంప్లికేషన్స్ ఏమి ఉండవు. అది ఓకే, అది అర్థమైంది. అంగన్వాడీ టీచర్స్ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ముగ్గురు ప్రొఫెసర్లతో నడిపిస్తారు. బాలామృతం ఇవన్నీ ఉంటాయి, అవన్నీ మిక్స్ చేసి వాళ్ళకి ఇంటికి ఇచ్చాను పంపిస్తున్నాం. ఉన్న వాళ్ళకి ఇక్కడే వాళ్ళ భోజనాలు ఇవన్నీ మిస్ అవుతారని చెప్పి గవర్నమెంట్ 100 రూపీస్ మనం పే చేస్తాం. సో రేపు ఉండకపోవడం కారణం వర్క్ మిస్ అవుతాం. కింద మనం ఏర్పాటైంది. దానిలో ప్రజాపాలన ఉత్సవాల భాగంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం, దాంట్లో వనపర్తిలో ఈ హాస్పిటల్కి సంబంధించిన మెడికల్ అండ్ హెల్త్కి సంబంధించిన కొన్ని ఇనాగ్రేషన్ స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఎన్ఆర్సీ కానీ, ఓపీ రూమ్స్ కానీ, ఆక్సిజన్ ప్లాంట్స్ కానీ, ఆప్థమాలజీ ల్యాబ్ కానీ ఇవన్నీ చేసుకున్నాం. రేపు మున్సిపాలిటీకి సంబంధించింది ఉంది, ఎల్లుండి పంచాయతీరాజ్కి సంబంధించింది ఉంది. ఈ సంవత్సరం పాలనలో ఇందిరమ్మ రాజ్యంలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం చేసిన ఈ సంబరాలు ఓపెనింగ్స్తో పాటు ప్రజలకు తీసుకెళ్ళి నిన్నగాక మొన్న రైతు సంబరాల్లో కూడా ఉమ్మడి బాంబరాడుతున్నారు. రైతులకు మేము ఏం ఈరోజు మెడికల్ అండ్ హెల్త్ మీద ఇట్లా ప్రతిరోజు ఒక ప్రోగ్రాం చేసి మేము చేసిన సంవత్సరంలో మా ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు ప్రజల్లో తీసుకుపోవడానికి గౌరవ
డిఎంహెచ్ఓ గారు గౌరవ చిన్నారెడ్డి గారు మేము అందరం ప్రోగ్రాం చేస్తాం. దాంట్లో భాగంగానే ఇవన్నీ హాస్పిటల్స్ సంబంధించి థ్యాంక్ యూ. ప్రతి సంవత్సరం డిసెంబర్ 1న కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ జిల్లా కలెక్టర్ ఈరోజు మన భారతదేశంలో HIV బారిన పడిన వాళ్ళు కింద మనం ఏర్పాటైంది. దానిలో ప్రజాపాలన ఉత్సవాల భాగంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం దానిలో వనపర్తిలో ఈ హాస్పిటల్కి సంబంధించిన మెడికల్ అండ్ ఇందుకు సంబంధించిన కొన్ని ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది, స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఎన్ఆర్సీ కానీ, ఓపీ రూమ్స్ కానీ, ఆక్సిజన్ ప్లాంట్స్ కానీ, ఆప్థమాలజీ ల్యాబ్ కానీ ఇవన్నీ ఈరోజు చేసుకున్నాం. రేపు మున్సిపాలిటీకి సంబంధించింది ఉంది, ఎల్లుండి పంచాయతీరాజ్కి సంబంధించింది ఉంది. ఈ సంవత్సరం పాలనలో ఇందిరమ్మ రాజ్యంలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం చేసిన ఈ సంబరాలు ఓపెనింగ్స్తో పాటు ప్రజలకు తీసుకెళ్ళి నిన్నగాక మొన్న రైతు సంబరాల్లో కూడా ఉమ్మడి బాగున్నారు. రైతులకు మేము ఏం చేయాలి ఈరోజు మెడికల్ అండ్ హెల్త్ మీద ఇట్లా ప్రతిరోజు ఒక ప్రోగ్రామ్ చేసి మేము చేసిన సంవత్సరంలో మా ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు ప్రజల్లో తీసుకుపోవడానికి గౌరవ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో డిఎంహెచ్ఓ గారు ఆధ్వర్యంలో గౌరవ చిన్నారెడ్డి గారు మేము అందరం ప్రోగ్రామ్ చేసి దాంట్లో భాగంగానే ఇవన్నీ హాస్పిటల్స్ సంబంధించి థ్యాంక్ యూ.